నమస్తే. నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఏప్రిల్ 7, 2026 మంగళవారం. ఈరోజు మాత్రం మార్కెట్లు మళ్ళీ గ్యాప్ డౌన్ చూపిస్తున్నాయి. ఎందుకు అంటే మళ్ళీ అమెరికాలో ట్రంపు ఈ హర్ముజ్ జలసంధిని నిన్న ఏదో చర్చలు జరుగుతాయని అన్న తర్వాత ఉదయం 11:15కి చర్చలకి దిశగా అంటే సీజ్ ఫైర్ యుద్ధం ఆగిపోతుందని ఒక వార్తతోటి మధ్యవర్తిత్వం జరుగుతుంది అని వార్తతోటి మార్కెట్లు బాగా పెరగడం జరిగింది. మళ్ళీ ఇరాన్ ఖండించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు హర్ముజ్ జలసంధి ఓపెన్ చేయకపోతే రాత్రికి ఇక కొన్ని గంటల్లో ఇరాన్ని క్లోజ్ చేస్తాం అన్నట్టుగా అనటం జరిగింది ట్రంప్. ఈ తెరవకపోతే అంటే ఈ హర్ముజ్ జలసంధి తెరవకపోతే ఒక రాత్రిలో మేము తుడిచిపెట్టేయగలమని అనటం జరిగింది అమెరికా అధ్యక్షుడు. దాంతోటి మళ్ళీ ఇప్పుడు మన మార్కెట్లన్నీ ఫాలో అవ్వటం జరుగుతుంది. వరల్డ్ మార్కెట్లు, మన మార్కెట్లు, ఏషియన్ మార్కెట్లు గ్యాప్ డౌన్ సూచిస్తున్నాయి ఒకటి. నెంబర్ 2 ఇవాళ మంగళవారం వీక్లీ ఎక్స్పైరీ నిఫ్టీ అదొకటి. ఇక తర్వాత మళ్ళీ ఈరోజు రాత్రికి మనకు తెలవాలి అనమాట. అంటే మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం రేపు ఇవాళ రాత్రి 8 గంటలకి అమెరికా టైమింగ్స్, మనకి రేపు ఉదయం తెల్లవారుజామున 5:30 వరకు తెలుస్తుంది. అప్పటి వరకు ఆయన ఏం చేస్తాడు, ఎలా జరుగుతుంది అనేది మనకి తెలుస్తుంది. దాన్ని బట్టి ఇక హర్ముజ్ కనుక తెరవకపోతే ఇక ఎలా ఆయన మళ్ళీ డెడ్లైన్ పొడిగిస్తాడా, లేకపోతే మళ్ళీ ఏదన్నా ఉంటుందా అంటే పొడిగింపు కానీ చర్చలు కానీ, లేకపోతే యుద్ధం ఉంటుందా, దాన్ని బట్టి మళ్ళీ రేపు మన మార్కెట్లు ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాలి. ఇవాళ ఏమి ట్రేడ్ చేయకపోవటం అనేది ఉత్తమం. ఎందుకంటే అది ఏం జరుగుద్దో తెలియదు. లేదు, ఇటువంటి ఆపర్చునిటీ ఎప్పుడు రాదు కాబట్టి ఏదైనా వాల్యూ ఉన్న స్టాక్స్ తగ్గితే తగ్గింది అనుకొని కొనుక్కుంటే కొనుక్కోవచ్చు కూడా. ఎందుకంటే ఈ యుద్ధం టైంలోనే మార్కెట్లు బాగా ఫాల్ అవుతాయి. ఆ ఫాల్ అయినప్పుడు వాల్యూ ఉన్న స్టాక్స్ కొనుక్కుంటే తర్వాత ఎప్పుడో ఒకసారి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాయి. అప్పుడు ఆటోమేటిక్గా రేపు యుద్ధం జరిగినా కానీ తగ్గితే కొంచెం తగ్గొచ్చేమో, కానీ ఓవరాల్గా పాజిటివ్కి వచ్చింది అనుకోండి, యుద్ధం ఆగిపోయినా కానీ ఏదైనా ఉంది అంటే మళ్ళీ 2000 పాయింట్లు పైన పెరిగే అవకాశాలు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది గమనించాలి. ఇది మనం చూడాలి. ఇకపోతే ఈ బ్రెంట్ ఆయిల్ మళ్ళీ పెరగడం జరిగింది ఒక 1.5%. దాంతో గోల్డ్ సిల్వర్ మళ్ళీ కొంచెం ఫాల్ అవుతుంది. ఇది గమనించాలి. ఇక ఆన్లైన్ క్లాసులు, ఆఫ్లైన్ క్లాసులు ఉంటాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే కాల్ చేస్తే దాన్ని బట్టి ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు ఏవైతే వాల్యుబుల్ స్టాక్స్ ఇప్పుడు రేపటి నుంచి ఎల్లుండి నుంచి ఇక స్టార్ట్ అవుతాయి అన్నట్టు. ఏది యాన్యువల్ రిజల్ట్స్ మార్చి అయిపోయినాయి ఏవైతే ఉన్నాయో కంపెనీలు, అవన్నీ ఇక స్టార్ట్ అయితే మే 15 వరకు మనకు రిజల్ట్స్ వస్తాయి. ఏప్రిల్ 30వ తారీఖు వరకు మ్యాక్సిమం వస్తాయి. మనము అబ్జర్వ్ చేసుకొని హోంవర్క్ చేసుకొని ఏదైతే వాల్యూ ఉన్న స్టాక్స్ ఉన్నాయో, ఎప్పుడు ఇట్లాంటివి జరగవు కాబట్టి ఆ ఆపర్చునిటీ కోసం చూసుకొని ఉండేవాళ్ళు లాంగ్ టర్మ్ తప్పితే చేయొద్దు. లాంగ్ టర్మ్ ఉండదలుచుకున్న వాళ్ళు మీరు ఇన్వెస్ట్ చేస్తా అంటే లిస్ట్ ఉంటుంది, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. దాన్ని బట్టి మనం ప్లాన్